రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. నిన్న ఏదైతే ట్రంప్ H1B వీసాలకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి కూడా ఇటు వైట్ హౌస్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం కొత్తగా ఎవరైతే ఇటు వీసా అప్లై చేసుకుంటున్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది అంటూ కూడా వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు అక్కడ జాబ్ చేసుకుంటూ ఎవరైతే అక్కడే ఉంటున్నారో వాళ్ళకి ఈ రుజుం ఏదైతే $1,00,000 విధించారో అది వర్తించదు అంటూ కూడా వైట్ హౌస్ అయితే ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే H1B వీసాల రుసుమును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000 పెంచడం కూడా నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయితే ఉందని చెప్పుకోవాలి. ఇటు ట్రంప్ ఎంతో మంది ఉద్యోగార్హులపై ప్రభావం పడనుందని ఈ నిర్ణయం అంతా అనుకున్నారు. కానీ దీనికి సంబంధించి కూడా వైట్ హౌస్ అయితే ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే దీని ప్రభావం కొంతమంది మీద, అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వారి మీదే పడుతుంది అంటూ కూడా వైట్ హౌస్ అయితే ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు US కు వచ్చేయాలంటూ కూడా అక్కడి టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఈమెయిల్ కూడా పంపుతూ ఉన్నాయి. సో ఈ గందరగోళ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిబంధనపై అయితే ఇటు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ X లో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరైతే యాన్యువల్ ఫీజ్ వన్ టైమ్ ఫీజ్ దిస్ ఈస్ నాట్ an annual fee, it's a one time fee that applies only to the పిటిషన్ అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే వర్తించబోతోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే H1B వీసాలకి సంబంధించి ఇప్పటికే $1,00,000 ఏ విధంగా పే చేయాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్కంఠ, అంటే దీనికి సంబంధించి కూడా ఒక చర్చనీయాంశమైంది అని చెప్పుకోవాలి. సో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుస్తారా, ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఒక ఉత్కంఠ రేపింది. సో ఇప్పటి వరకు కూడా ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతీయులు కానివచ్చు, వివిధ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళందరిలో కూడా ఉత్కంఠ రేగేది. సో ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడంతో కూడా ఒక సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా వీసా హోల్డర్స్ ఎవరైతే H1B అమెరికా బయట ఉన్న H1B వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా అమెరికా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటూ కూడా ఇటు వైట్ హౌస్ అయితే ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 2026 నుంచి ఇచ్చే H1B వీసాలకే కొత్త ఛార్జీలు ఉంటాయి. అలాగే రెన్యువల్ చేసుకునే వాళ్లకు, ఎవరైతే ఆల్రెడీ ఉండి తమ వీసా గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకుంటారో వాళ్లకు ఈ ట్యాక్సెస్, అంటే ఈ పెంపు ఏదైతే ఉందో $1,00,000 అది మినహాయింపు అంటూ కూడా వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. సో దీనికి సంబంధించి కూడా వైట్ హౌస్ క్లారిటీ ఇవ్వడంతో ఇదొక కొంత ఊరట కలిగించే అంశం అనే చెప్పుకోవాలి. ఇటు కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది కాబట్టి వారికి మాత్రమే ఇదొక టెన్షన్ని పుట్టించే అంశం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది మీద ఎఫెక్ట్ పడబోతోంది. ఎందుకంటే చాలా మంది H1B వీసా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో తమ కంట్రీస్కి, అమెరికాకి, అక్కడ జాబ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇదంతా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. సో మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి వైట్ హౌస్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి, అలాగే అమెరికా బయట ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళకి ఇది వర్తించదు, కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది ఈ $1,00,000 అంటూ కూడా వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయానికి సంబంధించి, అలాగే ఇటు వైట్ హౌస్ ఇచ్చిన క్లారిటీపై పూర్తి సమాచారాన్ని అమెరికా నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మణ్, US కరెస్పాండెంట్ని. మనం గత పొద్దున్నీ చూస్తూ ఉంటాం ఇండియాలో లోకల్ న్యూస్లో అంతా H1B వీసాల పైన ఎన్నో మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రూల్ తీసుకొని వచ్చిందని చెప్పేసి, 100K ఫీజు కట్టాలి న్యూ వీసాస్కి అని చెప్పేసి. సో దీని గురించి నేను కూడా మనం బిగ్ టీవీలో మొట్టమొదటిగా రిపోర్ట్ చేయడం జరిగింది. మనకు న్యూస్ వచ్చిన 15 మినిట్స్లోనే మనం రిపోర్ట్ చేసాము. ఫస్ట్ ఛానల్ రిపోర్ట్ చేయడానికి కూడా ప్రెసిడెంట్ గారు ప్రొక్లమేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి నేను ఈరోజు ఇంకా ఎక్కువ వివరాలు మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చాను. రాత్రి నుంచి కూడా నాకు ఈరోజు మార్నింగ్ రాత్రి నుంచి కూడా అక్రాస్ US, అంటే ఈస్ట్ కోస్ట్లో నేను ఉంటాను, వెస్ట్ కోస్ట్ నుంచి మన కవరేజ్ మిడిల్ దగ్గర నుంచి కూడా వస్తూ ఉంది. సో బేసిక్గా ఏమవుతా ఉందంటే ఈస్ట్ కోస్ట్లో కనెక్టికట్, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూజెర్సీ ఈ స్టేట్స్ నుంచి, తర్వాత మిడిల్లో టెక్సస్, సౌత్ క్యారోలినా, నార్త్ క్యారోలినా, ఆ తర్వాత మనకి వెస్ట్ కోస్ట్లో కాలిఫోర్నియా, ఇంకా సెయింట్ ఫ్రాన్సిస్కో, ఇక్కడి నుంచి కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు. చాలామంది ఫేస్బుక్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అమెజాన్లో, తర్వాత గూగుల్లో, ఇంకా వచ్చేసి మన గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇక్కడ నుంచి జాబ్ చేసే వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది.
సో అన్ని కంపెనీస్లో మొదటగా చెప్పాలంటే అమెజాన్లో మన స్క్రీన్ పైన చూడొచ్చు, వాళ్ళు ఒక ఈమెయిల్ పంపించారు. తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా సిమిలర్ ఈమెయిల్ పంపించారు. ఎవరైతే H1B పైన బయటికి వెళ్ళారో వెంటనే వచ్చేసేయండి, ఎక్కడికి ట్రావెల్ చేయొద్దు, మీ డిపెండెంట్స్ని కూడా ట్రావెల్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో అన్ని కంపెనీస్ చాలా మెజర్ చేసుకుంటున్నాయి యాక్చువల్గా ముందే. సో ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా పానిక్ సిచ్యువేషన్, అంబిగ్విటీ ఉంది. సో ఇనవే చూడాలంటే మనము ఇది ఐటీ సెక్టర్కి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ట్రంప్ ఒక పెద్ద బాంబే పేల్చాడని చెప్పాలనుకోవచ్చు అండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసామంటే ఇక్కడ ఈ కంట్రీకి మంచిదే అని మనం చెప్తా ఉన్నారు, అదొకటి. తర్వాత రెండోది నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఆ ప్రొక్లమేషన్ మనం చూసామంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ ట్రంప్ గారు రిలీజ్ చేసిన ప్రొక్లమేషన్ 1 year వరకు వ్యాలిడిటీ ఉంది. మనం కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది, వాళ్ళు చెప్పడం 1 year వరకు అది వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year తర్వాత ఒక కంప్లీట్గా ఒక బిల్ పాస్ చేసేసి కంప్లీట్గా రివ్యాంప్ చేసి రూల్స్ ఇంకా స్ట్రాంగ్ రూల్స్ చేస్తారు H1B వీసాని క్లీనప్ చేయడానికి. ఎందుకంటే H1B వీసా అన్నది మనం చెప్పుకున్నట్టుగా గతంలో సంవత్సరానికి 65,000 వీసాలు ఉంటాయి. అది స్కిల్డ్ లేబర్ వీసాస్ అంటారు బేసిక్గా. అది స్కిల్డ్ లేబర్ వీసాగా వెళ్ళిపోయి ఈవెన్చువల్గా ఏమైపోయిందంటే చీప్ లేబర్ వీసాగా, అంటే మన వాళ్ళు తక్కువ అంటే శాలరీస్కి వస్తున్నారు అని చెప్పేసి చీప్ లేబర్ వీసాగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళ అభివాదన. ప్లస్ కంపెనీస్ అంతా కూడా అబ్యూజ్ చేశాయని చెప్పేసి, అంటే మోస్ట్ ఆఫ్ ది కన్సల్టింగ్ ఫర్మ్స్ ఇక్కడ చాలా అబ్యూజ్ చేశాయని చెప్పుకోవాలి. సో ఇదంతా మనం చూస్తే దీన్ని ఎలా చూడాలి అంటే ఓవర్ నైట్ డెసిషన్ అయితే కాదు. తప్పకుండా ఒక ఏ కంట్రీలో అయినా ఏ పాలసీ అయినా వచ్చే ముందు తప్పకుండా కూడా గవర్నమెంట్ చాలా హోంవర్క్ చేస్తుంది ఆ పాలసీని ఎలా అసర్టైన్ చేయాలని చెప్పేసి. నేను అనుకోవడం కూడా ఇక్కడ బ్యూరోక్రాట్స్ చాలా అసర్టైన్ చేశారు ఆ పాలసీని. దాని తర్వాత ఈ డెసిషన్ వచ్చింది. బట్ డెసిషన్ అనేది ఓవర్ నైట్ రావచ్చు, బట్ దానికంటే ముందు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఇంకొన్ని కఠిన చర్యలు డెఫినెట్గా ఉంటాయి. ఎవరైతే లైన్ దాటి లీగల్గా, ఇక్కడ యూఎస్లో అన్నది అన్ని కంట్రీస్లో లీగల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, యూఎస్లో అన్నది ఇంప్లిమెంటేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైతే లీగల్గా ఉన్నంత వరకు దే ఆర్ వెరీ సేఫ్. ఇల్లీగల్గా చేసే పనులు మాత్రం ఐ థింక్ దే ఆర్ ఇన్ ద రేడార్ ఆఫ్ ద యూఎస్ గవర్నమెంట్ యాక్చువల్లీ. సో నేను అనుకోవడం బహుశా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నెక్స్ట్ ఈ చిన్న ఫార్మ్స్ని ఆడిటింగ్ కూడా జరుగుతాయి అనుకుంటున్నా. ఈ వీసాలు ఏంటి, ఎలా యూజ్ చేశారు, కరెక్ట్గా విత్ ఇన్ లిమిట్స్ యూజ్ చేశారా, తప్పుగా యూజ్ చేశారా అన్నది కూడా. సో ఏదైతే మనం జరుగుతూ ఉందో ఇవన్నీ మనము కేవలం కాలమే మనకు ఆన్సర్ చెప్పాలి. ఆల్ దట్ వీ కెన్ టెల్ ఈజ్ మనం ప్యానిక్ అవ్వద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీరు లోకల్గా అటార్నీస్ని మాట్లాడండి, మీ ఎంప్లాయర్తో మాట్లాడండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. సో ఇక్కడ మనం చేసేది ఏం లేదు. బేసిక్ ఏంటంటే పాలసీ వచ్చింది గవర్నమెంట్, ఇది యూఎస్ కంట్రీ, వాళ్ళ పాలసీ వాళ్ళు చేసుకోవడం మనకు తప్ప ఏం లేదు. సో మన సైడ్ మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మన ఆ ఇంపాక్ట్ని చెప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది, ఆ ఇంపాక్ట్ని ఎంతవరకు మనం తక్కువ చేసుకోగలగాలి అనేది మనం చూసుకోగలగాలండి. నేను మీ లక్ష్మణ్, న్యూజెర్సీ, న్యూయార్క్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాం, USA బిగ్ టీవీ కరెస్పాండెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.